హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. ఇదే మొదటిసారిగా నా క్లాస్ చూడడం మొదటిసారిగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా పక్కాగా ఇవ్వండి. ఎందుకంటే మా నుండి ఈ వీడియోస్ మీకు 365 డేస్ కంటిన్యూస్గా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్కి ఇది యూజ్ అయ్యే విధంగా అండ్ క్వశ్చన్ మేకింగ్ విధంగా ఇక్కడ మేము కరెంట్ అఫైర్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఒక ఆస్పిరెంట్కి, ఒక జనరల్ క్యాండిడేట్కి ఇద్దరికి ఇది అర్థమయ్యే విధంగా మేము దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇక ఈరోజు మన తొలి కరెంట్ అఫైర్స్లోకి చూస్తే మనం ఇక్కడ చూడొచ్చండి. గవర్నమెంట్ రిలీజెస్ 3 న్యూ క్రాప్ వెరైటీస్ డెవలప్డ్ బై BHU. ఎస్, ఇక్కడ మీకు BHU అనే వర్డ్ కనబడ్డది. ఏంటి BHU? మనకి ఇది హిస్టరీలో చాలా క్రూషియల్ రోల్, ఒక లీడ్ రోల్ ప్లే చేసే ఒక యూనివర్సిటీ BHU, బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఎక్కడుందండి ఇది బెనారస్ లేదా వారణాసి లేదా కాశీ, యూపీలో ఉంటుందండి. ఓకేనా, యూపీలో బెనారస్లో ఇది ఉండడం జరుగుతుంది. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళంట ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా 3 న్యూ క్రాప్ వెరైటీస్ తీసుకురావడం జరిగింది. మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా, అందులో 2 రైస్ టైప్స్ అంట. ఒకటి మస్టర్డ్, అంటే మనం తెలుగులో ఆవాలంటాం కదా. ఎస్, ఏంటి 2 రైస్ టైప్స్, ఒకటి మస్టర్డ్ టైప్. ఎవరు తీసుకురావడం జరిగింది? బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఆ వెరైటీస్ ఏంటో మనం ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూద్దాం. సో ఆ వెరైటీస్ ఎవరి కొలాబరేషన్తో దీన్ని చేయడం జరిగింది అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో చేయడం జరిగింది. మనందరికీ తెలుసు ఈ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది అని. ఇది ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉండడం జరిగింది. అదే ఇండియా వైజ్గా ఉన్న రైస్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? కటక్లో ఉంది. ఇది ఎక్కడుంది? ఒడిషాలో. ఒడిషా క్యాపిటల్ అయిన భువనేశ్వర్కి ఇది ట్విన్ సిటీస్. ఎలా మన హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, హన్మకొండ, కాజీపేట ఎలా అయితే ట్విన్ సిటీస్, ట్రై సిటీసో అలాగే భువనేశ్వర్కి ఇది ట్విన్ సిటీలా ఉంటుంది. ఏంటి? కటక్. ఈ కటక్లో అయితే ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అదే వరల్డ్లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుంది? ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉండడం జరిగింది. అయితే ఈ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కొలాబరేషన్, వాళ్ళ సహాయంతోనే మనం 3 న్యూ వేరియంట్స్ని తీసుకురావడం జరిగింది. అందులో మొదటిది మాలవ్య మనీలా సించిధన్, తర్వాత మాలవ్య ధన్. ఓకేనా, సో ఇక్కడ మనకి మాలవ్య అనే పేరు వచ్చింది. ఎవరండి మాలవ్య? మదన్ మోహన్ మాలవ్య. ఈయన మనకి ఇండియన్ హిస్టరీలో చాలా చాలా క్రూషియల్ రోల్. ఎస్పెషల్లీ మనం 1932 ఆగస్టులో మనకి పూనా ప్యాక్ట్ లేదా ఎర్రవాడ జైలు ఒప్పందం అని గాంధీ గారికి ఉన్న అంబేద్కర్ గారికి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది కదండి. ఇది ఎవరి మధ్యవర్తిత్వంలో జరిగిందండి? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మదన్ మోహన్ మాలవ్య. ఆయన యూపీకి చెందిన ఆయన. ఈయన అక్కడ ద ఫాదర్ ఆఫ్ యూపీ అనే పేరుతో కూడా ఈయన పిలవడం జరుగుతుంది. అలాంటి ఒక ఎమినెంట్ పర్సనాలిటీ ఈయన. ఎవరు? మదన్ మోహన్ మాలవ్య. ఈయననే ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క సృష్టికర్త అన్నట్లుగా. సో ఈయన పేరు మీద, ఈయనకి ట్రిబ్యూట్గా, ఈయనకి నివాళిగా మనం ఈ పేరును తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నేమ్ ఏంటి? మాలవ్య మనీలా. మనీలా అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది? మనీలాలో ఉంది కదా. ఆ రెండింటి పేర్లు కలిసేలా మాలవ్య మనీలా సించిధన్, మాలవ్య ధన్. ఆ తర్వాత మాలవ్య నిధి. ఇదేంటి? ఇది మస్టర్డ్ సీడ్ అండి. ఇది మస్టర్డ్ సీడ్కి సంబంధించింది. ఈ రకంగా మొత్తం 3 వెరైటీస్ రావడం జరిగింది. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఎవరైనా పర్లేదు. సో ఏంటి అంటే ఇటీవలి కాలంలో ఏ యూనివర్సిటీ వాళ్ళు ఈ కొత్త 3 వేరియంట్స్ని తీసుకురావడం జరిగింది అనే రకంగా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే అది ఎవరికి ట్రిబ్యూట్గా ఆ నేమ్స్ ఇవ్వడం జరిగింది అనే పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వెంటనే హిస్టరీకి తీసుకెళ్ళి బెనారస్ హిందూ యూనివర్సిటీ గురించిన విశేషాలు కూడా అడగొచ్చు. సో ఏ రకంగానే మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే రకంగా అస్పిరెంట్గా ఉన్న మీరు ఖచ్చితంగా నోట్స్ మేక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. మనం ఇక్కడ చూడొచ్చండి. ఏంటిది? గ్రెయిల్ అనేది ఇది నాసాకి చెందింది. ఇది నాసాకి చెందిన ఒక మిషన్. ఇది ఎప్పుడు దీన్ని లాంచ్ చేయడం జరిగిందంటే 2011లో. సరే, ఇది ఒక స్టాక్ పాయింట్ కదా, మరి దీన్ని డైనమిక్ పాయింట్లో కరెంట్ అఫైర్స్లో ఎందుకు చెప్పడం జరుగుతుంది? ఎందుకంటే యాక్చువల్గా గ్రెయిల్ అంటే ఇది గ్రావిటీని రికవర్ చేస్తుంది. గ్రావిటీ రికవర్ అండ్ ఇంటీరియర్ ల్యాబొరేటరీ. సో ఇక్కడ మీరు చూడండి, గ్రావిటీ రికవరీ అండ్ ఇంటీరియర్ ల్యాబొరేటరీ. సో ఎవరి గ్రావిటీ రికవర్ చేస్తుంది? ఇక్కడ మీ అందరికి కనబడుతుంది కదా. సో ఈ 2 ట్విన్ శాటిలైట్స్ ఉంటాయి అన్నట్టు. ఈ 2 శాటిలైట్స్తోని మనం ఎవరి యొక్క గ్రావిటీని అబ్జర్వ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనకు మూన్ ఉన్నాడు కదా, ఆ మూన్ యొక్క గ్రావిటీని మనం ఇక్కడ
ఏమంటాం ఎగ్జామిన్ చేయడం జరుగుతుందండి మూన్ యొక్క గ్రావిటీని. మనం ఇక్కడ అర్థమవుతుంది కదా, ఈ 2 శాటిలైట్స్ తోని మనం మూన్ యొక్క గ్రావిటీని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఆ గ్రావిటీలో వస్తున్న తేడాలేంటి, అక్కడ ఉన్న ఆ వెదర్ దగ్గర కండిషన్స్ ఏంటి అనే ఎంటైర్ పర్స్పెక్టివ్ ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు దాని రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే మూన్ మీద ఉన్న కండిషన్స్ ఎలా ఉన్నాయి అనే పర్స్పెక్టివ్ లో 2011లో లాంచ్ చేసిన మిషన్ ఈ రోజు మనకి వార్తలు చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంటైర్ కాంటాక్ట్స్ మీరు చూస్తే ఇది ఎప్పుడండి 2011లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ ఉన్న 2 స్పేస్ క్రాఫ్ట్స్ కి మనం ఇచ్చిన పేరేంటి, ఎబ్ అండ్ ఫ్లో. చూడండి, యూఆర్ సీయింగ్ ఇట్, ఇదేనండి ఎబ్, ఇదొకటి ఎబ్, ఇదొకటి ఫ్లో. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ నేమ్స్ అండి. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ నేమ్స్ వచ్చేసి ఎబ్ అండ్ ఫ్లో. సో ఇవి ఏం ఫైండ్ అవుట్ చేసినాయి, ఇది మనకి ఈరోజు ఉన్న కరెంట్ అఫేర్. ఇది ఏం ఫైండ్ అవుట్ చేసినాయి అంటే సింపుల్గా మనకి మూన్ ఏదైతే దగ్గరగా ఐ మీన్ ఇది ఎర్త్ అయితే ఇది మూన్ కదండి. ఇక్కడ మనకి ఏదైతే నియరర్గా ఉందో ఈ నియరర్గా ఉన్న ఏరియా దగ్గరంట ఓల్కనిక్ యాక్టివిటీని మనం ఫైండ్ అవుట్ చేసినామంట. అర్థమవుతుందా? మనకి ఎర్త్కి ఏదైతే దగ్గరగా ఉందో అక్కడ మనం ఓల్కనిక్ యాక్టివిటీని అండ్ మౌంటైన్స్ని ఇవన్నిటిని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ చాలా వామ్గా కూడా ఉంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏదైతే మనకు భూమికి చాలా దగ్గరగా ఉందో ఆ దగ్గరగా ఉన్న సర్ఫేస్ మీద చాలా వేడిని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని ఎవరు కనిపెట్టారో, ఎబ్ అండ్ ఫ్లో అనే 2 స్పేస్ క్రాఫ్ట్స్ 2011లో పంపించిన నాసా యొక్క గ్రేల్ అనే మిషన్లో భాగంగా ఈ రోజు కరెంట్ అఫేర్లో మనం చూడడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? సో సింపుల్గా క్వశ్చన్స్ పడతాయండి. ఇటీవల కాలంలో గ్రేల్ అనే మిషన్ వచ్చింది, దాని అబ్రివేషన్ కానీ లేదంటే ఏ దేశానికి చెందిన స్పేస్ సెంటర్ ఇది, లేదు అంటే దాంట్లో ఉన్న స్పేస్ క్రాఫ్ట్స్ నేమ్స్ ఏంటి, లేదంటే భూమికి దగ్గరగా ఉన్న సర్ఫేస్ ఎక్కువగా హాట్గా ఉందా, దూరంగా ఉన్నది ఎక్కువ హాట్గా ఉందా, ఎలా అయినా క్వశ్చన్స్ రావచ్చండి. ఎంటైర్ ఈ కాంటెక్స్ట్ మీరు చూస్తే సరిపోతుంది, ఇంతకుమించి మనకి ఇంకేం అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు ఏంటి, గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్. పేరులోనే ఉందండి, ఫుడ్ క్రైసిస్, ఆహార సంక్షోభం, అంటే తినడానికి తిండి కూడా ఉండని ఒక సిచ్యువేషన్. ఇది ఎవరి ద్వారా రిలీజ్ చేయడం జరిగింది, FAO బేస్డ్, అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఎవరికి అఫిలియేటెడ్ ఉండడం జరుగుతుంది, UNOకి అఫిలియేటెడ్ ఉండడం జరుగుతుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్లో ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది, రోమ్, ఇటలీలో ఉండడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 99.9% ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మనకి రోమ్, ఇటలీలోనే కనబడతాయి. సో ఇక్కడ ఏంటి 2024 కన్నా, దిస్ ఇస్ నాట్ ఫర్ 2025, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 2024. ఈ 2024కి సంబంధించి గ్లోబల్ రిపోర్ట్స్ ఫుడ్ క్రైసిస్ రావడం జరిగింది. సో ఈ ఎంటైర్ రిపోర్ట్లో మనం ఎవరి సహకారంతో దీన్ని చేయడం జరిగిందంటే, ఒకటి యూరోపియన్ యూనియన్ అండ్ వరల్డ్ బ్యాంక్, వీళ్ళిద్దరి సహకారాలతోని మనం, అంటే వాళ్ళిద్దరి కోఆపరేషన్తోని మనం దీన్ని చేయడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా మనం అప్రాక్సిమేట్లీ 29.5 మిలియన్ పీపుల్, అంటే దగ్గరగా 30 కోట్ల మంది, ఈ 30 కోట్ల మంది 53 కంట్రీస్లలో, అక్రాస్ 53 కంట్రీస్లలో దాదాపుగా 30 కోట్ల మంది అక్యూట్ హంగ్రీ, అంటే తీవ్రమైన ఆకలితోని బాధపడుతున్నారంట. సో తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఎంత పర్సెంట్ రైజ్ అయింది అంటే, ఒకప్పుడు 21.5% ఉండేది, ఇప్పుడు 22.6% రైజ్ అవ్వడం జరిగింది. ఎస్, మనం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి ఆకలి రేటు అనేది ఇంకా పెరగడం జరిగిందండి. ఎగ్జామ్ ఓరియంటెడ్లో మీరు దీన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఫస్ట్ ఇది ఏ బేస్డ్గా రావడం జరిగింది, FAO బేస్డ్గా రావడం జరిగింది. FAO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, రోమ్లో ఉంటుంది. తర్వాత ఎవరి సహకారాలతో ఇది రావడం జరిగింది, యూరోపియన్ యూనియన్ అండ్ వరల్డ్ బ్యాంక్. ఎంతమంది వరకు ఆకలితో ఉండడం జరిగింది, 30 కోట్ల మంది వరకు ఆకలితో ఉండడం జరిగింది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, ఒకప్పుడు 21.5% ఉండేది, ఇప్పుడు 22.6%కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఈ రకంగా మీరు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది దీని కవర్ పేజ్ అండి, ఇది దీని కవర్ పేజ్, ఓకేనా? అంటే ఆ బుక్కి మన కవర్ పేజ్ ఉంటుంది కదా, అది ఈ కవర్ పేజ్ ఇలా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇదే సమ్మరీని ఇంకాస్త ఇన్ డీటెయిల్గా రాయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు అండి, ఏంటంటే ఈసారి ఎంత 22.6% నమోదైంది. లాస్ట్ టైం ఎంత ఉండేది, 21.5% ఉండేది. అది అప్రాక్సిమేట్లీ ఎంత వరకు పెరిగిందంటే 13.7 మిలియన్, అంటే అప్రాక్సిమేట్లీ 1.4 crores
1,40,00,000 మంది వరకు ఇంకా ఎక్కువగా ఆకలి అనే ఒక సంక్షోభంలో, ఒక ఫుడ్ క్రైసిస్‌లో వీళ్ళందరూ రావడం జరిగింది. ది కేమ్ టు ఫుడ్ క్రైసిస్ అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఎందుకు సార్? ఎందుకు? ఇలాంటి ఫుడ్ క్రైసిస్ ఎందుకు జరుగుతుంది? చూస్తున్నాం గదా! మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ స్టేజ్‌లో గాదు, గ్లోబల్ బర్నింగ్ స్టేజ్‌లో ఉండడం జరిగింది. దాంతో వెదర్‌లో వస్తున్న చేంజెస్ గాని, లేదంటే ముఖ్యంగా వార్స్ అండి. ఎస్పెషల్లీ ఈ ఇజ్రాయెల్, పాలస్తీన్ ఆ ఇష్యూస్ గాని, లేదంటే యుక్రెయిన్, రష్యా ఇష్యూస్ గాని, లేపోతే ఇప్పుడొస్తున్న మన పాకిస్తాన్, ఇండియా ఇష్యూస్ వల్ల ఇంకా పాకిస్తాన్‌లో ఫుడ్ క్రైసిస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే సిరియాలో జరుగుతున్న ఇష్యూస్ గాని, ప్రతి ఒక్కటండి. ఒకటేంటి వార్స్‌కి సంబంధించింది, ఫెమైన్స్‌కి సంబంధించింది, క్లైమేట్ చేంజ్ సంబంధించింది. ఈ ప్రతి ఒక్క రీజన్స్‌తోని ఈ ఫుడ్ క్రైసిస్ అనేది డే బై డే ఇది పెరుగుతూనే వస్తుంది. ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్. అది స్టేటే గానీ, సెంట్రలే గానీ, ఏ ఎగ్జామ్ అయినా ఇక్కడ మనం చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రాసిన వాళ్ళకి ఈ డేటా అండ్ ఈ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి బాగా తెలుసు. సో చూద్దామండి. ఇక్కడ ఏంటి TFR, టోటల్ ఫర్టిలిటీ రేట్. అంటే ఒక లేడీ తన 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 జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకి రీప్రొడక్షన్ అంటే ఎంతమంది పిల్లలకి జన్మనిస్తుంది అనే ఈ కాన్సెప్ట్లో వచ్చిందే ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్. అంటే ఒక లేడీ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకి జన్మనివ్వగలదు అనే ఒక థియరీతోని మనకు TFRని మనం చూసుకోవడం జరుగుతుంది. అయితే ఈ TFR ఇప్పుడు ఎంత ఉంది అంటే హ్యాస్ రిమైన్డ్ 2.0. 2.0 అంటే అర్థం ఏంటి అంటే యావరేజ్గా ఒక మహిళ తన జీవిత కాలంలో 2 పిల్లలకి జన్మనిస్తుంది. ఇది బెటర్ అయినా సార్ అంటే ఎస్, ఆబ్వియస్లీ దిస్ ఇస్ బెటర్. ఒకప్పుడు ఎంత ఉండేనంటే 2020 టైంకి ఇది ఎంత ఉండేనంటే 2.1 వరకు ఉండడం జరుగుతుంది. 2021కి ముందు 2.1 వరకు ఉండేది, ఇప్పుడు 2.0కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ చార్ట్ని చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఇది 2016లో, 17లో, 18లో, 19లో, 20లో, 21లో. ఇది అర్బన్ది, ఇది రూరల్ది, ఇది ఆల్ ఇండియా వైజ్గా. సో మనం ఆల్ ఇండియా వైజ్గా చూద్దామండి. ఆల్ ఇండియా వైజ్గా చూస్తే ఇక్కడ చూడండి 2021లో ఇప్పుడు ఎంత ఉంది? 2 ఉంది. అదే ఇంకాస్త మీరు ముందుకెళ్ళండి 2016లో ఎంత ఉంది? 2.3 వరకు కూడా మనకు నమోదవడం జరిగింది. అర్థమవుతుందా? సో మొన్న మనల్ని గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 2021 తర్వాత ఈ ఫర్టిలిటీ రేట్ ఎంత ఉండడం జరిగింది, లేదంటే 2016లో ఎంత ఉండడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ని మనం తెలంగాణ గ్రూప్ 2 క్వశ్చన్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఎంటైర్ ఈ కాన్సెప్ట్లో భాగంగా ఇప్పుడు మనకి టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది రావడం జరిగింది. ఇది ఎవరిస్తారు, లేదంటే కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అర్థమవుతుందా? కన్సర్న్ మినిస్టర్ ఎవరు అండ్ ఎవరిస్తారంటే ఇక్కడ చూడండి SRS అంటే శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఎవరు ఇవ్వడం జరుగుతుంది? శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఎవరి ద్వారా రిలీజ్ చేస్తారంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ విభాగం, ఈ వింగ్ ఎవరి కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎవరు ప్రస్తుతం మన కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్? తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, తెలియకపోతే తెలుసుకోనైనా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ చేసి తెలుసుకొని కామెంట్ చేస్తే ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకేనా? సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండడం జరుగుతుంది. ఎవరి రిపోర్ట్ ఇది? SRS వాళ్ళ రిపోర్ట్. ఓకేనా? సో ఈ రిపోర్ట్ ప్రకారంగా ఇక్కడ కొంచెం మనం చూడొచ్చండి. ఆ జనరల్ రిజిస్టర్ అనేది మన దేశంలో ఎప్పుడు వచ్చింది అంటే 1961లో రావడం జరిగింది. ఎవరి కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేయడం జరుగుతుంది. ఇది ఏం చేయడం జరుగుతుందంటే సెన్సస్ ఆఫ్ ఇండియా లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అంటే భాషాపరమైన లెక్కల్ని ఇవ్వడం జరుగుతుంది. దాంతో సెన్సస్ లెక్కల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 లెక్కల్ని ఎవరు ఇవ్వడం జరుగుతుంది? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనకి ఏంటి? టోటల్ ఫర్టిలిటీ రేట్ రావడం జరిగింది. సో అన్ని రాష్ట్రాల్లో సేమ్గా ఉంటుందా? ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఎందుకు తక్కువ ఉంది, ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఎక్కువ ఉంది అనే కాంటెక్స్ట్ కూడా చూడడం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూద్దామండి. SRS రిపోర్ట్ వచ్చింది. ఇది స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆఫ్ 2021 వచ్చింది. 2025 కాదండి, 2025 కాదు, 2021 ప్రకారంగా వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇదేంటి అంటే 2.0 ఎంత? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత? 2.0. ఎప్పుడు రిమైన్స్ యాజ్ సేమ్ యాజ్ ఇన్ 2020. 2020లో కూడా 2.0గా ఉండడం జరిగింది, ఇప్పుడు కూడా 2.0గా ఉండడం జరిగింది.
చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇగో 2021లో కూడా 2.0 ఉండడం జరిగింది, 2021లో కూడా 2.0 ఉండడం జరిగింది. అదే ఒకవేళ మీరు 2019లో చూడండి కొంచెం హైక్ అయింది కదా, 2018లో చూడండి ఇంకాస్త హైక్ అయింది కదా, 2017లో చూడండి ఇంకాస్త హైక్ అయింది కదా, 2016 చూడండి ఇంకాస్త హైక్ అయింది కదా. సో ఈ రకంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఈ చార్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏది గుర్తుండకపోయినా ఈ చార్ట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సమ్మరీ ఏం చెప్తుంది అంటే, ఈ సమ్మరీ ప్రకారంగా హైయెస్ట్ బీహార్ అనేది హైయెస్ట్ గా ఎంత టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే 3.0గా రికార్డ్ అవ్వడం జరిగింది. అదే వెస్ట్ బెంగాల్ నుండి ఢిల్లీ అయితే లోయెస్ట్ గా మరి 1.4 మరి 1.4 అంటే ఎలా అంటే 1.4 అంటే 100లో 14 మంది పిల్లలు అన్నట్టు, అర్థమవుతుంది కదా, అంత తక్కువ ఉండడం జరిగింది. సో ఇప్పుడు టోటల్ ఫర్టిలిటీ రేట్ అని ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. సో స్టేట్మెంట్ వైజ్గా మీరు అడిగితే, ఏ విమెన్ విల్ హ్యావ్ డ్యూరింగ్ హర్ రీప్రొడక్టివ్ ఇయర్స్ టిపికల్లీ ఏజ్డ్ 15 to 49 అంటే 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఒక మహిళ ఎంతమంది పిల్లలకి జన్మనివ్వగలదో దాన్ని మాత్రమే మనం టోటల్ ఫర్టిలిటీ రేట్, తెలుగులో సంతానం, ఎంత సంతానోత్పత్తి రేట్ని మనం ఇవ్వడం జరుగుతుంది అనే ప్రకారంగా మనం దీన్ని మాట్లాడుకోవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇయర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తను 18 లేదా 16 లేదా ఏ రకంగానే మీరు అడగొచ్చు. మీరు ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఎంత 15 to 49 ఇయర్స్, ఓకేనా. సో ఈ రకంగా ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో మనం క్రూడ్ బర్త్ రేటు అంటే మొత్తంగా బర్త్ రేట్ అనేది ఎంత వచ్చింది, 2021లో 19.3గా రావడం జరిగింది. అండ్ కన్సిస్టెన్సీ తగ్గుతుందట, అంటే ఎక్కువ మంది పుట్టే రేట్ అనేది కూడా తగ్గుతుంది. సో ఇది ఇంతో కొంత మంచి విషయమే. సో దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు 6 స్టేట్స్ అంటే 6 రాష్ట్రాలు, ఎస్పెషల్లీ బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ అత్యధిక టోటల్ ఫర్టిలిటీ రేట్. మనకు తెలుసు కదండి, ఎక్కువ బీహార్లో జనాభా, ఈ మధ్యప్రదేశ్ జనాభా, యూపీలో జనాభా ఎక్కువగా పెరుగుతారని. సో అలా రావడం జరిగినాయి. దీనికి కాంట్రాస్ట్ కంప్లీట్ ఆపోజిట్గా కేరళ అండ్ తమిళనాడు, ఇక్కడ చాలా 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 తక్కువ జనాభాని మనం చూడొచ్చు. సార్ ఈ వ్యత్యాసం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఎక్కడైతే చదువు అండ్ లిటరసీ ఎక్కువగా రావడం జరుగుతుందో అక్కడ ఉన్న ప్రజలు చాలా వైజ్గా ఆలోచించి వాళ్ళ యొక్క సంతానాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్న వాళ్ళకి లిటరసీ కానీ, చదువు పట్ల ఉన్న ఒక రకమైన అవేర్నెస్ కానీ, లేదు అంటే లివింగ్ లైఫ్ స్టైల్ కానీ, ఈ ప్రతి ఒక్క విషయం ఇక్కడ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కారణాలను చూసుకోవడం వల్ల ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది దక్షిణ భారతదేశంలో తక్కువ ఉండడం జరుగుతుంది, నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉండడం మనం చూడొచ్చు. ఓకే, ఈ ఎంటైర్ కాంటెస్ట్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఎక్కడి నుంచైనా ఉన్నాయా అంటే ఈ చార్ట్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ ఎస్ఆర్ఎస్ అంటే ఏంటి, ఇది ఎవరి అండర్లో పనిచేస్తుంది లాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా అది ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఐలాండ్ కనబడుతుందండి, ఒక ఐలాండ్. ఈ ఐలాండ్ పేరు ఏంటి అంటే మడ్కు. ఏం పేరండి? మడ్కు. సో ఇది కరెంట్ అఫేరే, కానీ జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ రాసే ఏ ఎగ్జామ్ అయినా మీరు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏం ఐలాండ్ అది? మడ్కు ద్వీపము. ఇక మీకు కనబడుతుంది కదండి, మడ్కు ద్వీపం కనబడుతుంది కదా. దయచేసి బట్టి పట్టకండి, అస్సలు బట్టి పట్టకండి. చూడండి, చూసి అర్థం చేసుకొని నేర్చుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా మడ్కు ఐలాండ్. ఐలాండ్ అంటే మీకు తెలుసు కదండి, చుట్టూ మొత్తం వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. సో మొత్తం వాటర్ కనబడుతుంది కదా, ఇదంతా మడ్కు ఐలాండ్. ఎలా వెళ్తే సార్ అంటే ఇక్కడ మనకు ఒక దారి కనబడుతుంది, ఇక్కడ మనకు దారి కనబడుతుంది. ఓకేనా. సో ఈ మడ్కు ఐలాండ్ అనేది ఎందుకు రావడం జరిగింది అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఏది కూడా బట్టి పట్టకండి. ఇక చూడండి, శివనాథ్ రివర్. ఆ రివర్ పేరేంటి? శివనాథ్ రివర్. శివనాథ్ నది. ఈ శివనాథ్ నదిలో మనం ఈ రివర్ని చూస్తున్నాం. ఇది ఎక్కడుంది అంటే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది బిలాస్పూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో ఉండడం జరుగుతుంది. ఎక్కడ? బిలాస్పూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో మనం దీన్ని చూడడం జరుగుతుంది. ఎందుకు వచ్చింది ఈ మడ్కు ఐలాండ్ అనేది ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు రావడం జరిగిందంటే ఫస్ట్ దీని లొకేషన్ చూడండి. ఈ మడ్కు లొకేషన్ వచ్చేసి బిలాస్పూర్లో ఉంది. ఇంకా మీరు బట్టి పట్టకుండా ఉండడానికి చూడండి, ఇక్కడ క్లారిటీగా చూడండి. మీకు కనబడుతుంది కదా బిలాస్పూర్ జిల్లా కనబడుతుంది కదా. ఇగో ఇక్కడ ఉందండి మడ్కు. ఇదంతా ఏం రివర్ అండి? ఇదంతా మీకు కనబడుతుంది కదా, ఇదంతా శివనాథ్ రివర్. ఈ శివనాథ్ రివర్లో ఈ మడ్కు ఐలాండ్ ఉంది. ఎక్కడుంది? బిలాస్పూర్ జిల్లాలో ఉంది.
ఇదంతా ఎక్కడ? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఓకేనా? ఎస్. ఇక్కడ మీరు చూడొచ్చండి, దీని మైథలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ శివుడు మరియు విష్ణువు వీళ్ళకి సంబంధించిన గుళ్ళు ఉండడం జరిగింది. అందువల్ల మనం దీన్ని ఏమంటున్నామంటే హరిహర క్షేత్ర కేదార్ ద్వీపం. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చండి ఆ గుళ్ళని. మీకు కనబడుతుందా? మాండవిక్య ఋషి తపో స్థితి, మాండవిక్య ద్వీపము, శివ టెంపుల్, దాంతోపాటు ఇక్కడ మీకు విష్ణు టెంపుల్ కూడా కనబడుతుందండి. ఓకేనా? సో ఈ టెంపుల్స్ ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇంకా ఈ పర్స్పెక్టివ్ చూస్తే ఇక్కడ మాండవిక్య ఉపనిషత్తు అనేది ఈ మాండవిక్య ఋషి అని రాయడం అనే విషయం కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే హిస్టారికల్ ప్రకారంగా ఒక మాండవిక్య ఋషి ఇక్కడ మాండవిక్య ఉపనిషత్తు కూడా రాయడం జరిగింది అంట. ఎవరికైనా మాండవిక్య ఉపనిషత్తు గురించి తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. లేదు అంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ మాండవిక్య ఉపనిషత్తు దిస్ ఇస్ అ సాక్రెడ్ టెక్స్ట్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఈ మాండవిక్య అనే ఋషి ఈ మాండవిక్య అనే ఉపనిషత్తు గురించి ఇక్కడ రాయడం జరిగింది. ఇది విష్ణువు మరియు శివ టెంపుల్స్ కి ఫేమస్ అన్నట్లుగా. సో ఈ హిస్టారికల్ పర్స్పెక్టివ్గా మనం ఈరోజు ఈ ఐలాండ్ని కరెంట్ అఫైర్లో చూడడం జరిగింది. ఎక్కడ ఉంటుందండి ఇది ఎక్కడ ఉంటుంది? ఇది బిలాస్పూర్ డిస్టిక్లో, ఎక్కడ? ఈ శివనాథ్ రివర్లో ఈ మాండవిక్య ఐలాండ్ ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, కనబడుతుంది కదా. ఎక్కడిది? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు అండి, ఇదంతా అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ టైము నార్త్ ఈస్ట్ రీజియన్లో ఫస్ట్ జియోథర్మల్, ఎక్కడ? ఈశాన్య రాష్ట్రాలలో తొలిసారిగా జియోథర్మల్ బావిని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అండ్ డిగ్గింగ్ చేయడం కూడా జరిగింది. సో మీరు చూడొచ్చండి ఇక్కడ ఇవన్నీ మనకేంటి? హిమాలయాలు కదా, మనకు కనబడుతున్నాయి కదా హిమాలయాలు. ఇవన్నీ ఈ హిమాలయాల్ని మనం అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలవడం జరుగుతుంది? పూర్వాంచల్. ఏమని పిలుస్తున్నాం? పూర్వాంచల్ అని పిలవడం జరుగుతుంది. ఈ పూర్వాంచల్ కాస్త మనకు పక్కన ఉన్న మయన్మార్కి వెళ్ళాక ఏమని పిలవబడుతుంది తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, హిమాలయాస్ అరుణాచల్ ప్రదేశ్ లేదంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి వెళ్ళాక వాటిని మనం పూర్వాంచల్గా పిలుస్తాం. ఆ పూర్వాంచల్ యొక్క కంటిన్యూషన్ ఇన్ మయన్మార్, అంటే పూర్వాంచల్ హిమాలయాల యొక్క కంటిన్యూషన్ మయన్మార్లో మనం ఏ మౌంటైన్స్గా పిలవడం జరుగుతుంది తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు ఒక విలేజ్ కనబడుతుందండి, డిరాంగ్ విలేజ్ కనబడుతుందా? ఈ డిరాంగ్ విలేజ్లో మనం తొలిసారిగా జియోథర్మల్ ఎనర్జీ సంబంధించిన వెల్ అంటే ఒక బావిని మనం సక్సెస్ఫుల్గా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అంటే వెస్ట్ కమాల్ డిస్ట్రిక్ట్లో ఉండడం జరిగింది. అంటే దాని జిల్లా అనేది వెస్ట్ కమాల్ డిస్ట్రిక్ట్లో ఉండడం జరిగింది. ఎవరు దీన్ని ఐడెంటిఫై చేశారంటే ఇక్కడ మనకు కనబడుతుంది కదా CESHS, అంటే హిమాలయాస్కి సంబంధించి అబ్జర్వ్ చేసే ఒక సెంటర్ అన్నట్టు అది. సో ఇక్కడ మనం పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, జియోథర్మల్ ఎనర్జీ ఇస్ ఎ హీట్ ఎనర్జీ. జియోథర్మల్ అంటే ఏం లేదండి, జియో అంటే భూమి నుంచి వచ్చే వేడి. ఆ వేడితో మనం ఏం చేయడం జరుగుతుంది? మనం ఎలక్ట్రిసిటీని అన్నా ఉత్పత్తి చేసుకోవచ్చు, లేదంటే ఫ్యాక్టరీస్ కన్నా వాడుకోవచ్చు. ఇట్స్ ఎనర్జీ అండి. ఆ ఎనర్జీని మనం ఏ ఫార్మాట్ కన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అలాంటి ఒక ఎనర్జీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో నార్త్ ఈస్ట్లో కనబడుతుంది. మరి ఎంటైర్ ఇండియాలో ఫస్ట్ టైం ఎక్కడ కనబడ్డది? మన తెలంగాణలో ఖమ్మంలో ఉన్న మణుగూరులో కనబడడం జరిగింది. అర్థమవుతుందా? ఆ మణుగూరు నుంచి దాని యొక్క ఎలక్ట్రిసిటీని కూడా వాడుకోవడం జరుగుతుంది. అలాగే నార్త్ ఈస్టర్న్లో అంటే ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా కనబడడం జరుగుతుంది మనకి జియోథర్మల్. ఎక్కడ? డిరాంగ్ అనే గ్రామంలో, వెస్ట్ కమాల్ అనే డిస్ట్రిక్ట్లో, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనం దీన్ని చూడడం జరుగుతుంది. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఏంటండి? ఈటానగర్ కదా. ఆ ఈటానగర్లో ఉన్న సెంటర్ ఏంటంటే సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్. ఇదేనండి, సెంటర్ ఫర్ ఎర్త్ స్టడీస్ అండ్ హిమాలయన్ స్టడీస్. ఈటానగర్ కనబడుతుంది కదా మీకు హిమాలయాలు ఇవన్నీ. సో ఇందులో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అనే అటానమస్ బాడీ. ఇది ఒక అటానమస్ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. ఇది ఏం చేసింది అంటే డిరాంగ్ విలేజ్లో వెస్ట్ కమాల్ డిస్ట్రిక్ట్లో తొలిసారిగా మనం జియోథర్మల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరెవరి కొలాబరేషన్తోనే మనం చేసామంటే చూడండి, ఓస్లో కొలాబరేషన్తోనే, ఐస్లాండ్తోనే, ఆ తర్వాత గౌహతి బోరింగ్ సర్వీస్ అస్సాం వాళ్ళతోని, ఈ ముగ్గురి కలయికతోని, ఈ ముగ్గురు జాయింట్ వెంచర్లో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. క్వశ్చన్ అడిగితే మీకు ఖచ్చితంగా ఇలాంటి పర్స్పెక్టివ్లో క్వశ్చన్ పడుతుంది. కింది వాటిలో ఎవరి సమక్షంలో కాదు, లేదంటే ఎవరి సమక్షంలో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది
అనే 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 ఒక స్పెక్ట్రంలో మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చండి, అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ ప్రాజెక్ట్కి సపోర్టెడ్గా నిలవడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, ఎవరండి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎవరో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, ఎవరెవరి సహాయంతో ఎవరెవరి కొలాబరేషన్తో మనం చూస్తున్నాం ఇక్కడ. ఓస్లో బేస్డ్ నార్వే జియో టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి, ఐస్లాండ్ బేస్డ్ జియోట్రోఫన్ హెచ్ఎఫ్ వాళ్ళతో ఒకటి, తర్వాత గౌహతి బోరింగ్ సర్వీసెస్ అస్సాం వాళ్ళతోనే ఈ ముగ్గురి కొలాబరేషన్లో మనం ఈ వెల్ని చూడడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నోట్లో భాగంగా అంటే ఇక్కడ మనకు సెపరేట్గా నోట్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి జియో థర్మల్ ఇండియాలో ఫస్ట్ టైం ఎక్కడ వచ్చింది, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, తెలంగాణలో మనుగురు ఖమ్మంలో రావడం జరిగింది. సో అబౌట్ అరుణాచల్ ప్రదేశ్ ఇప్పుడు వార్తలకు రావడం జరిగింది కదా. దీని సీఎం వచ్చేసి పేమా ఖండు, దీని గవర్నర్ వచ్చేసి త్రివిక్రమ్, క్యాపిటల్ వచ్చేసి ఈటానగర్. ఇక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఏమైనా ఉన్నాయంటే దిబాంగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఒకటి, పకుయి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఒకటి, ఈ రెండింటిని మనం చూడొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఎస్ ఇక్కడ మనం ఒక ఈవెంట్ చూడడం జరుగుతుందండి. ఏంటి ఆ ఈవెంట్? సాగరమాత సంబాద్ ఎక్కడ జరిగిందండి? కఠ్మాండులో జరిగింది. ఎప్పుడెప్పుడు జరిగిందండి? మే 16th to 18th. సార్ డేట్స్ కూడా ఇంపార్టెంటేనా అంటే చూడండి, గ్రూప్ 3లో మనకు క్వశ్చన్ పడ్డది. ఏమని పడ్డదంటే లోక్సభ ఎలక్షన్స్ యొక్క డేట్స్, అది ఏ మంత్లో జరిగింది అనే రకంగా అడగడం జరిగింది. సో ఎందుకైనా మంచిది మీకు డేట్స్ గుర్తుపెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే కనీసం అది ఏ మంత్లో జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేబీ క్రోనాలజీలో అడిగితే మనకు మార్క్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎవరైతే గ్రూప్ 3 గ్రూప్ 2ని చాలా కష్టంగా అండ్ ఖచ్చితంగా రావాలి అనుకుని రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే దీని పెయిన్ ఏంటో అర్థమవుతుంది. ఓకే, సో ఖచ్చితంగా అట్లీస్ట్ మంత్ అయినా గుర్తుపెట్టుకోండి. మేలో జరిగింది, ఎక్కడ కాఠ్మాండులో జరిగింది. సో ఇది ఏ పర్స్పెక్టివ్ జరిగిందంటే ఇక్కడ మనకు కనబడుతుందండి, ఒకటి క్లైమేట్ చేంజ్, ఇంకోటి మౌంటైన్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే వెదర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, హిమాలయాస్ గురించి, ఇవన్నిటి గురించి ఇక్కడ మనం చూడొచ్చండి. సో ఎంటైర్ కాంటెక్స్ట్లో ఈయన ఎవరు అంటే భూపేంద్ర యాదవ్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ టు నేపాల్. ఈయన నేపాల్కి వెళ్ళడం జరిగింది. అంటే మన దేశం తరపున రిప్రజెంటేటివ్గా ఏంటి ఇక్కడ ఉన్న సాగరమాత సంవాద్ అనే ఈవెంట్కి ఈయన వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ సాగరమాత సంవాద్ అనేది ఏం చెప్తుంది అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూసాం కదా, క్లైమేట్ చేంజ్ గురించి కానీ, లేదంటే మౌంటైన్స్ గురించి కానీ, లేదంటే హ్యూమానిటీ గురించి కానీ, వీటన్నిటి గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అండ్ దీని థీమ్ వచ్చేసి క్లైమేట్ చేంజ్, మౌంటైన్స్, ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ. కనబడుతుంది కదా మనందరికీ? ఎస్, ఇక్కడ కనబడుతుంది కదా మనందరికీ ఇక్కడ క్లైమేట్ చేంజ్, మౌంటైన్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ. దయచేసి థీమ్స్ని ఎలా ఉన్నాయో అలాగే గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగులో గుర్తుపెట్టుకొని, ఇక్కడైతే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకొని క్లైమేట్ చేంజ్, మౌంటైన్స్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ ఆ థీమ్లో మనకు కనబడుతుందండి. ఓకే, ఇప్పుడు కాసేపు మన నేపాల్ గురించి, ఎందుకంటే ఇప్పుడు నేపాల్ వార్తల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? చూడండి, ప్రసాద్ శర్మ ఓలీ. అండ్ దీని యొక్క ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్. దీని యొక్క క్యాపిటల్ కఠ్మాండు. కరెన్సీ వచ్చేసి నేపాలీ రూపీ. ఓకేనా? సో ఇక్కడ ఈ సమ్మిట్లో మనం ఒక 5 పాయింట్స్ని గ్లోబల్ యాక్షన్ కోసం మనం డెరైవ్ చేయడం జరిగింది. ఎవరు ఇవ్వడం జరిగింది? మన దేశం తరపున ఇప్పుడు వెళ్ళారు కదా భూపేంద్ర గారు, వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్హాన్స్డ్ సైంటిఫిక్ కోఆపరేషన్. అంటే మనం శాస్త్రీయంగా ఈ ఎన్వైరన్మెంట్ మీద, ఈ క్లైమేట్ చేంజ్ మీద మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనేది. రెండోది బిల్డింగ్ క్లైమేట్ రెసిలియన్సీ. అంటే క్లైమేట్ రెసిలియన్సీని మనం ఎలా కాపాడుకోవాలో దానికంటే ఒక సెపరేట్గా బిల్డింగ్ని సెటప్ చేసుకోవాలి. దాన్ని బిల్డ్ చేసుకోవాలి మనం. సో నెక్స్ట్ మౌంటైన్ కమ్యూనిటీస్. అంటే పర్వతాల్లో కొన్ని సమాజాలని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిని కాపాడే విధంగా కానీ, వాటిని నర్చరింగ్ చేసుకోవడానికి కానీ మనం చూడొచ్చు. తర్వాత ప్రొవైడింగ్ గ్రీన్ ఫైనాన్స్. ఇక మనకు అందరికీ తెలుస్తుందండి, గ్రీన్ ఫైనాన్స్ అంటే హరిత ఫైనాన్స్. అంటే ఏంటంటే ఏదైతే ఎన్వైరన్మెంట్కి డిస్టర్బ్ కలగకుండా మనం క్రియేట్ చేసే ఏ బిజినెస్ అయినా సరే మనం దాన్ని గ్రీన్ ఫైనాన్స్ అంటాం అండి. ఓకేనా? ఈ గ్రీన్ ఫైనాన్స్లో భాగంగా మనం ఇక్కడ ఏమేమి మాట్లాడుకుంటున్నామంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్జర్వేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ ప్యారిస్ అగ్రిమెంట్. ఈ 2 అగ్రిమెంట్స్ని మనం ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఫస్ట్ ఏంటి? ఒక ఫ్రేమ్వర్క్ దేని మీద జరిగింది? క్లైమేట్ చేంజ్ మీద జరిగింది. అండ్ దాంతోపాటు ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటండి? ఇది COP21 కదా, ఇది ఎప్పుడు 2015లో మనకు జరిగింది కదా. ఈ రెండిటి యొక్క గోల్స్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత రికగ్నైజింగ్ మౌంటైన్ పర్స్పెక్టివ్. అంటే పర్వతాల దృక్పథంలో కూడా మనం ఏ రకంగా ఆలోచించాలని మొత్తం 5 పాయింట్స్ని ఎవరు ఇవ్వడం జరిగింది? భూపేంద్ర గారు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నోట్స్ అయితే చేసుకోండి. అర్థమవుతుంది కదా.
సో ఇప్పుడు థింగ్స్ టు రిమెంబర్ అంటే ఇక్కడ ఏమేమి వచ్చినాయి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ మీద రావడం జరిగింది. సో దాంతోపాటు COP21 కూడా రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇవి రెండు ఇక్కడ రెట్రోస్పెక్టివ్లో భాగంగా రావడం జరిగింది కాబట్టి మనం వీటిని నోట్స్ చేసుకోవాల్సిన అవసరం ఒక ఆస్పిరెంట్ స్టేజ్లో మనకి ఎంత గానం ఉంది అండి. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఏంటి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుందంటే మనందరికీ తెలిసిన విషయమే, 1992లో ఎర్త్ సమ్మిట్ అంటే ధరిత్రి సదస్సు జరిగింది. ఎక్కడ జరిగిందండి, బ్రెజిల్లో ఉన్న రియో డి జెనీరోలో జరిగిందండి. ఇక్కడ ఏంటంటే క్లైమేట్ చేంజ్కి మనం ఒక ఫ్రేమ్వర్క్ తీసుకోవడం జరిగింది, అదేనండి UNFCCC. ఓకేనా. సో ఇందులో భాగంగా మనం ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం కాప్ అంటే కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్ అంటే అన్ని దేశాలు ఒక దగ్గర గుమిగూడి తర్వాత క్లైమేట్కి మనం ఏమేమి చేయాలి, క్లైమేట్కి మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అనే పర్స్పెక్టివ్లో మనం ఈ కాప్స్ని చూడడం జరుగుతుందండి. సో ఆ రకంగా దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయిన కాప్స్ ఏమైనా ఉన్నాయంటే 1997 క్యోటో ప్రోటోకాల్, తర్వాత 2015 ప్యారిస్ సదస్సు, ఈ రెండు చూడడం జరుగుతుంది. సో రెట్రోస్పెక్టివ్లో భాగంగా ఈ 1997 క్యోటో సదస్సు ఏం చెప్తుందంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలను చాలా వరకు తగ్గించాలి అనే థింగ్ చెప్పడం జరుగుతుంది. అదే ప్యారిస్ సమ్మిట్ ఏం చెప్తుందంటే ప్రీ ఇండస్ట్రియలైజేషన్ ముందున్న ఏంటి టెంపరేచర్కి మనం 2 degrees తగ్గించాలి, ఒకవేళ పెంచితే 1.5 degrees సెల్సియస్ కంటే ఎక్కువగా పెంచకూడదు అనే థింగ్స్ని మనం ఈ సదస్సులో మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ఎంటైర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీద మనం స్పెషల్గా మళ్ళీ ఒక వీడియో కూడా చేసుకుందామండి. సో ఇక్కడ థింగ్ వచ్చింది కాబట్టి నేను మీకు చూపించడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, క్యోటో అనేది 1997లో ఇక్కడ మీకు కనబడుతుంది. అలాగే ఇది ప్యారిస్ సదస్సు అండి. ప్యారిస్ సదస్సు ఎప్పుడు జరిగింది, 2015లో జరిగింది. ఇది 21st కాప్ అండి. ఓకేనా. సో ఈ రకంగా మనం వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రోజుతో మన కరెంట్ అఫైర్స్ అయిపోయింది. ఎస్టర్డే క్వశ్చన్స్ అండి ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఎస్టర్డే క్వశ్చన్స్ ఏంటి, ఇండియా అచీవ్డ్ పోలియో ఎరాడికేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఈ సర్టిఫికేట్ని మనం ఎప్పుడు తీసుకోవడం జరిగింది అంటే ఎగ్జాక్ట్లీ 2014 మార్చ్ 27 నాడు తీసుకోవడం జరిగింది. అలాగే భారతదేశపు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు, మీ అందరికీ తెలిసిందే కదండి, కేజీ బాలకిషన్ గారు. ఓకేనా, కేజీ బాలకిషన్ గారు. తర్వాత ఈరోజు క్వశ్చన్స్, ఎస్ చూడండి ఈరోజు క్వశ్చన్స్, బెనారస్ హిందూ యూనివర్సిటీ, హూ ఈజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఎవరు, కాశీ నరేష్ ప్రభు నారాయణ్ సింగా, మదన్ మోహన్ మాలవ్యానా, అనిబిసెంటా అండ్ సుందర్లాలా. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ అన్ అబ్రివేషన్ ఆఫ్ నాసా. నాసా మనం అందరం మాట్లాడుకుంటాం కదా, అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా అని. ఆ నాసా యొక్క అబ్రివేషన్ ఏంటి. అండ్ మోర్ ఓవర్ ఇది 2022లో మనకి SIPCలో ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ కూడా అండి. సో ఇప్పుడు మనం నాసా అనేది గ్రేల్ మిషన్తో రావడం జరిగింది కదా. సో ఇది అండి మా కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా మీకు 365 days ఇలానే అందివ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేస్తేనే ఇంకా ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మాకు ఒక మోటివేషన్ రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ చెప్పట్లేదండి మేము, కరెంట్ అఫైర్స్లో అస్సలు చెప్పట్లేదు. చూడండి ప్రతి దగ్గర మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడైనా మీకు ఇంపార్టెన్స్ పాయింట్స్ ఉంటే హైలైట్ చేయడం జరుగుతుంది, ఎగ్జామ్లో ఈ స్పెక్ట్రం నుంచి రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది, ప్రతి పాయింట్ని హైలైట్ చేయడం జరుగుతుంది. ఎక్కడో అయిపోయిన ఒక రెట్రోస్పెక్టివ్ పాయింట్స్ని మళ్ళీ తీసుకొచ్చి కరెంట్ అఫైర్లో యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతి కరెంట్ అఫైర్ని సబ్జెక్ట్కి రిలేట్ చేయడం జరుగుతుంది. సో అన్ని రకాలుగా మా రోహిస్ అకాడమీ నుంచి ఇలాంటి కరెంట్ అఫైర్స్ని మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ రేపు మన కరెంట్ అఫైర్స్ మీద అంటే మన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ May 5 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా జరుగుతుంది. దీని మీద ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంది అనే స్పెక్ట్రంలో మనం రేపు లైవ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ 6-6:30 ఆ టైంలో లైవ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు ఆ లైవ్ని అటెండ్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మీ యొక్క కేపబిలిటీ, మీ యొక్క పొటెన్షియాలిటీ ఎంత ఉంది, అసలు మీరు ఎంతవరకు నేర్చుకోవడం జరిగింది అనే స్పెక్ట్రంలో మీరు రేపు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ.